అరటికాయకు పువ్వు వస్తుంది కదా, దాంతో పై చేసుకున్నాం మేము. ఎట్లా చేసుకుంటానో చూపిస్తామండి. అరటి పువ్వుది కూర వండుకుందాం, పై చేద్దామని ఇగో కొబ్బరి కూడా ఇంట్లోనే వేసిన. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఇగో కొంచెం కళ్యామాకు, సాల్ట్ కూడా ఇంట్లోనే వేసేసి మిక్స్ చేసుకుంటాం. ఇట్లా ప్యాన్ పెట్టుకున్నాము, నూనె పెంక వేడైపోయింది, ఆయిల్ వేసుకుంటాం. ఆవాలు వేసుకుంటున్నాం. ఇక జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఇక పెసరపప్పు, మజ్జిగలో నానబెట్టుకున్నాము. ఈ పుల్ల మజ్జిగల ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ తీసి వాటర్ వేసి ఉల్లిగడ్డలు వేసుకో. ఇక అరటికాయకు పువ్వు వస్తుంది కదా, అదే ఇట్లా అల్లం ఎల్లిగడ్డ పేస్టు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా. ఇక ఇంట్లో పచ్చిమిరపకాయలు, కళ్యామాకు, కొబ్బరి వేసుకున్నాం కదా, పచ్చి కొబ్బరి అయితే బాగుంటుందని. ఇంకా కారం ఏం అవసరం లేదు, అల్ల పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఇట్లా ఫ్రై అయిపోయింది బాగా. ఇట్లా సిమ్ముల మంట పెట్టుకున్నాం కదా, అయిపోయింది. ఇక దించుకుంటున్నాం. అరటికాయతోటి కూర పై చేసుకున్నాం కదా, ఇక ఇట్లా బాగా అయింది. చపాతీలకు కూడా బాగా ఇష్టం, తింటారు పిల్లలు. రొట్టెలలో కూడా బాగుంటుంది. ఇట్లా చేసుకోండి, పై చేసుకుంటే బాగుంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వెరైటీ పెట్టాలనుకుంటున్నా. మీకు ఏదైనా ఉంటే అందులో కామెంట్స్ రాయండి. తీసుకోండి. మీకు కొత్తగా వీడియో, ఇది అరటి పువ్వుది, అరటికి కాయకు పువ్వు.